టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం శకునాల గురించి ముచ్చరించుకుంటున్నాం. ఈ శకునాలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. అందులో కొన్ని శకునములు కొన్ని మనకి ఆపదను కలిగిస్తే, కొన్ని శుభాన్ని కలిగించేటటువంటివి కనిపిస్తాయి. కొన్ని పాములు కొట్లాడుకుంటున్నట్టుగా మనకి రెండు పాములు ఒక చోట కలిసి ఒకదానికోటి కొట్లాడుకున్నట్టుగా మనకు కనిపించింది అనుకోండి, అది మనకి అశుభం. అలాగే చచ్చిన పాము కనిపించింది అనుకోండి, అది కూడా ఏదో ఒక మృత వార్త, అంటే చనిపోయినటువంటి ఒక వార్త మన చెవిలో పడుతుంది అనేదానికి ఒక సూచన అది. అలాగే పాము చెట్టు నుంచి కిందకి దిగుతోంది అనుకోండి, అది కనుక చూచినట్టయితే మనకి పీడ కలుగుతుంది అని శాస్త్రంలో చెప్తున్నారు. చెట్టు పైనుంచి కిందకి దిగుతుంది పాము, అది మన కళ్ళబడింది కర్మగాలి, అది కూడా మనకి పీడను కలిగిస్తుంది అన్నారు. అయితే పాము చెట్టు ఎక్కుతోంది అనుకోండి, అది శుభం అన్నారు. చెట్టు క్రిందికి దిగితే నష్టం, పీడ. చెట్టు పైకి పాము కనుక ఎక్కడం మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలో అవకాశం కలుగుతుంది. బస్తీలో చెట్లు లేవు, చెట్లు ఉండని తెలియదు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ వ్యవహారం, చెట్టు లేదు, చామా లేదు, ఎక్కడ నీడ అనేది పూర్తిగా కనపడకుండా పోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఓ పక్క చెట్లు నాటడం, ఓ పక్క చెట్లు నరికేయడం, ఇది రెండు మార్గాలు సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఏమైనప్పటికీ చెట్టు ఎక్కడం అనేటటువంటి యొక్క పాములు కనుక చూసామనుకోండి, అది మనకి శుభం కింద లెక్క వేసామన్నారు. పాము ఇంట్లోకి వెళ్ళడం చూసామనుకోండి, అది చూసినట్టయితే ధనవంతుడు అవుతాడు అని చెప్తున్నారు. ఇంట్లోకి పాము కనుక అది కూడా శుభమైనటువంటి పరిస్థితి. శుభమైనటువంటిది కలిగించడం అంటే వాడు ధనవంతుడు అవుతాట. పాము కనుక ఒకవేళ పొరపాటున ఇంట్లోకి వెళ్ళడం కనుక చూసినట్టయితే, అదే పాము బయటికి వెళ్ళడం చూసామనుకోండి, చూస్తే ఏమవుతుందంటే దరిద్రం మనకి హేతువు, దరిద్ర హేతు. అదైతే మంచిది, ఇటైతే అశుభం. కాబట్టి అదేవిధంగానే పాము పడగను కానీ తోక కానీ పైకెత్తి కనుక ఎడమ నుంచి కనుక కుడివైపు కనుక వెళ్ళినట్టయితే అది శుభం కలుగుతుంది అని అంటున్నారు. పాము పడగెత్తినటువంటి పాము అలా కనుక వెళ్ళినట్టయితే, లేదా తోకను పైకెత్తి ఒక్కోసారి గబగబా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మనకు శుభం కలుగుతుంది అంటున్నారు. అది కూడా ఎడమ వైపు నుండి కుడివైపుకి వెళ్ళాలి, కానీ కుడివైపు నుంచి ఎడమ వైపుకి వెళితే మళ్ళీ అశుభమే అది. అయితే పడగెత్తినటువంటి పాము కనపడింది అనుకోండి, పడగెత్తినటువంటి పాము మనం భయపడి నిజంగా పారిపోతాం. కానీ నిజంగా అలాంటి పాము కొంచెం దూరం నుంచి అయినా మనకు కనపడితే మనకి ఇష్టమైనటువంటి సంతృప్తి కలిగించేటటువంటి భోజనం లభిస్తుంది అని సూచనట అది. ఇది శకున శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అలాగే దారిలో కదలకుండా ఉన్నదనుకోండి, అలాగే కనుక అది కూడా మనకి శుభాన్ని కలిగిస్తుంది. పాము కదలదు, అలా పడి ఉంటుంది, కనిపిస్తుంది మనకి, కదలదు, ఎక్కడికి కదలకుండా అలాగనే ఉంది. అది అంటే పాము యొక్క దర్శనం కూడా మనకి శుభాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎడం వైపు కనుక పాము కనిపించింది అనుకోండి ఒకవేళ పొరపాటున, అప్పుడు తప్పకుండా ఏదైనా ఒక కార్యహాని, మనం చేయబోయేటటువంటి పనికి సక్రమంగా జరగదు అని సూచన, అది కష్టాలు ముంచుకొస్తాయి అనేటటువంటి ఒక దాన్ని సూచిస్తుంది అని చెప్తున్నటువంటి ఒక విషయం. అలాగనే పాము కుబుసం కనిపిస్తుంది, అది కుబుసం విడుస్తుంది. ఆ కుబుసం కనుక విడిచినటువంటి యొక్క దాన్ని కుబుసం మనకు కళ్ళబడింది అనుకోండి, అప్పుడు ఏదో మనం ప్రయాణం అయి వెళుతున్నాం, ఆ ప్రయాణాన్ని తప్పకుండా మానుకోవడం మంచిది తప్ప ప్రయాణం కొనసాగించకూడదు అని శకున శాస్త్రం చెప్తున్నటువంటి మాట. పాము పుట్టలోకి వెళ్ళడం కనుక కనపడ్డది అనుకోండి, అది దరిద్ర హేతు అన్నారు. పాము పుట్టలోకి వెళుతుండగా మనకు కనపడకూడదు, కనపడినట్టయితే అది దరిద్ర హేతు అన్నారు. పంట చేనులో పడిగెత్తినటువంటి పాము కనుక కనిపించింది అనుకోండి, ఆ చేను బ్రహ్మాండంగా పండుతుందిట. పంట చేనులో కనుక పడగెత్తినటువంటి పాము కనుక మన దర్శనమైనట్టయితే ఆ పంట చేను చాలా బ్రహ్మాండంగా పండుతుంది అనడానికి సూచన. అనగా భూమి స్వామి ఎవరైతే ఆ రైతు ఉన్నాడు, లేదా ఆ భూమి యొక్క కామందు ఉన్నాడు, ఆయన చూచినటువంటి ఒక పాము పారిపోయిందనుకోండి, పారిపోయినట్టయితే ఆ పంట ఏ రకంగానూ వాడి చేతికి చెందదు, వాడి చేతికి రాదు, ఏదో రకంగా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పుకోవాలి. అలాగే విత్తనాలు చల్లేటప్పుడు కూడా పాము పడగెత్తి కనుక ఆడిందనుకోండి, అప్పుడు కూడా పంట చేను చాలా వైభవంగా బ్రహ్మాండంగా ఆనందాన్ని కలిగించేటట్టుగా పండుతుంది అని సూచన అని శకున శాస్త్రంలో చెప్తున్నారు. అలాగనే గ్రామ కచేరీ ఉంటుంది పూర్వకాలంలో, ఇప్పుడు కూడా గ్రామాల లోపల కచేరీ అని సావిడి అంటారు, పెద్ద సావిడి ఉంటుంది. అక్కడ 10 మంది కూర్చొని ఏదైనా అక్కడ గ్రామ పెద్ద మరి ఏదైనా మరి చాలా చక్కగా తీర్పులు ఇవ్వడం ఇట్లాంటివి ఇప్పటికీ గ్రామాల్లో కనిపిస్తుంది.
అని గ్రామ కచేరీ అంటారు. ఈ కచేరీ అనేటటువంటి దాని లోపల గ్రామ సావడి, ఈ గ్రామ సావడిలో గనక పాము ప్రవేశించిందనుకోండి తప్పకుండా గ్రామస్తులకి సుఖం కలుగుతుంది అని సూచనట. అలాగనే అదే అక్కడ చాలాసేపు కనుక ఉందనుకోండి, అదే సావిడి లోపల వచ్చింది వెళ్తుంటే బాగానే ఉంది, అలా కాదు ఇంకా అక్కడే ఉండిపోయింది అనుకోండి తప్పకుండా గ్రామ ప్రజలకి రాజదండన తప్పదు. అంటే రాజదండన అంటే ఏదో శిక్ష, ఏదో రకమైనటువంటి అక్కడ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది, వాళ్ళందరిలో కొంతమంది అయినా సరే శిక్షింపబడేటటువంటి అవకాశం ఉన్నది అని శకున శాస్త్రంలో చెప్తున్నటువంటి మాట. చిన్న పాముని పెద్ద పాము ఒక్కసారిగా మృంగడం చూసామనుకోండి, అలాంటి పరిస్థితిలో అది దేనికి సూచన అంటే కరువు కాటకాలకి సూచన. అంటే రాబోయేటటువంటి కరువు కాటకాలకి ఇది ఒక రకమైన సూచన అని చెప్తున్నది శకున శాస్త్రం. అలాగనే ప్రయాణం అయి వెళ్తుంటాం, బయటికి వెళ్తుంటాం, ఏమయ్యో ఇట్లా వెనక్కిరా అని పిలుస్తారు, అది ఒక రకంగా అశుభ సూచన. అలాగని భోజనం చేసి వెళ్ళమంటారు. మనం నిజానికి రైలు వెళ్దామనో లేదా బస్సుకో పరిగెట్టుకుంటూ పోతుంటాం, వెళ్ళొస్తామని అని చెప్పి పారిపోతుంటాం, అందుకే కాస్త భోజనం చేసి వెళ్ళినాయనా అంటారు. ఇంకా అయిపోయిందా వాళ్ళకి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో భోజనం అనేదే దొరకదు. ఇది కూడా ఏమిటంటే నమ్మకం, అంతకంటే ఏం లేదు. వాళ్ళు అనడం తప్ప అంటే వాళ్ళు గౌరవంగా మాట్లాడారు, వాళ్ళు అనడం తప్పులేదు, కానీ మనం విన్నందువలన మనకి ఆ పూట భోజనం అనేదే లేకుండా ఇంకా ఏ మంచినీళ్ళు దాకా కాలక్షేపం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి, అంటే శకునాలు ఉన్నాయా అని మన మూఢనమ్మకాలు అని అనుకున్నప్పటికీ వీటిని ద్వారా జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి నిజంగా శకునాలు ఉన్నాయని, శకున శాస్త్రం అందుకే పుట్టిందని, శకున శాస్త్రాన్ని కూడా ఒక్కొక్కసారి ఎంత మనకి ఇష్టం లేకపోయినా, నమ్మకం లేకపోయినా, విశ్వాసం లేకపోయినా పాటించవలసిన అవసరం ఏర్పడుతుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అయితే తడి బట్టలతోటి భోజనాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఏం తప్పే ఉంది? భోజనం చేసేటప్పుడు తడి బట్ట ఉంది, దాంతో భోజనం చేస్తాం, తప్పేమిటి? అంటే దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటటువంటి మాటను మనం పరిశీలించినట్టయితే తడి బట్టలు కనుక ధరించడమే అసలు పెద్దగా, వెంటనే ఆ తడి బట్టను తీసేయాలి. అది కనుక అలాగనే అట్టే పెట్టుకున్నామనుకోండి ఏం జరుగుతుంది? ఆరోగ్యం చెడిపోతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది, జలుబు చేస్తుంది. ముందు ఇంకా తుమ్ములు మొదలవుతాయి. ఆ తుమ్ములు మొదలై జలుబు చేసి వాడి ఆరోగ్యం పాడైపోకుండా ఉండాలి అంటే ఆ తడి బట్టను వెంటనే తీసేసి మరొక పొడి బట్టను ధరించి మాత్రమే మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మంచి పద్ధతి. అలా కాకుండా అలాగని కొంతమంది తడి బట్టని పిండి దాని భుజం మీద వేసుకుంటారు, అది కూడా మంచిది కాదు. అందుకని ఇది అనారోగ్య హేతువు కాబట్టి అలా చేయకూడదు అనేటటువంటి ఒక మాట ఒక ఆచారంగా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే తడి బట్టతోటి కనుక నిజంగా భోజనం చేసినట్టయితే దరిద్రం వస్తుంది అన్నారు. తడి బట్టతోటి భోజనం చేస్తే దరిద్రం వస్తుంది అన్నారు. అంతేకాకుండా సాధారణంగా ఈ తడి బట్టలతోటి భోజనాలు చేయడం అనేది, తడి బట్టలతోటి మామూలుగా ఈ భుజం మీద తడి బట్టను వేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఆ శుభ కార్యక్రమాల్లో చేయరు ఎవరు కూడా. తడి బట్టలతోటి పిండ ప్రదానాదులు చేసేటప్పుడు తడి బట్టతోటి ఆ స్నానం చేసి వచ్చి ఆ తడి బట్టతోటి పిండ ప్రదానాదులు చేయిస్తారు. అందుకని అంటే ఏమిటన్నమాట, అశుభ సూచన ఇది. అందుకనే తడి బట్ట పనికిరాదు, దరిద్రహేతు అని చెప్పడంలో ఉన్నటువంటి విశేషం అది, అంతరార్థం అది. తడి బట్టతోటి తిరిగారనుకోండి అటు పక్కకి ఇటు పక్కకి తిరిగితే అది నగ్నత్వం అన్నారు. అంటే బట్ట కట్టుకొని దాని కింద లెక్క వేసుకుని చెప్పింది శాస్త్రం లోపల. అంతేకాకుండా అందుకని తడి బట్టని బాగా నీళ్లు పూర్తిగా ఓడిపోయేటట్టుగా బాగా గట్టిగా పిండాలి. పిండకపోయినట్టయితే ఆ బట్టల నుంచి నీటి చుక్కలు పడుతూ ఉన్నాయనుకోండి, అంటే సరిగ్గా పిండకపోతే నీటి చుక్కలు అలా కిందికి జాలువారుతూ ఉంటాయి. అలా జాలువారినట్టయితే అది పితృదేవతల యొక్క కన్నీటితో సమానం అన్నారు. అంటే గట్టిగా నీళ్లు పిండి దాన్ని మాత్రం ఉపయోగించుకోవాలి, కానీ పిండకుండా కనుక అదే బట్టని కనుక చేసినట్టయితే నీళ్లు గారితే పితృదేవతల యొక్క కన్నీళ్ళ చుక్కలతో సమానము అని శాస్త్రంలో చెప్తున్నారు. ఇంకా తడి బట్టల్ని ఎటువైపు ఆరేయాలి కూడా శాస్త్రంలో చెప్పారు. తడి బట్టల్ని ఎటు ఆరేయాలంటే తూర్పు ఉత్తర దిక్కుల్లో మాత్రమే ఆరేయాలి తప్ప దక్షిణ పడమర దిక్కుల్లోపల ఆ తడి బట్టల్ని ఆరేయకూడదు అని కూడా శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి తడి బట్టల్ని ఉపయోగించకూడదు.
తడి బట్టలను ఉపయోగించవలసి వచ్చినప్పటికీ వాటి శుభ్రంగా పిండి ఆరవేసుకుని, అదే మడిబట్ట అంటే మడుగు అంటే అర్థం ఏమిటంటే నీటితోటి కూడుకున్నది. వాటిలో మడిబట్ట అని, మడుగు వస్త్రాన్నే మడిబట్ట అనే మాట కింద వచ్చింది చెప్పాలంటే. కాబట్టి ఆ జాగ్రత్తగా అప్పుడు మనం ఇంతకీ ఏమిటయ్యా అంటే ఆరోగ్య సూత్రం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఒక పద్ధతిని మనకి ఈ రకమైనటువంటి పద్ధతిగా చెప్పడం జరిగింది. కొంతమంది మెటికలు విరుస్తుంటారు. ఉత్తపుణ్యానికి వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద కోపం వచ్చిందనుకోండి, మెటికలు విరిచేస్తారు. ఇది సాధారణంగా పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అవతల వాళ్ళ మీద కోపాన్ని ప్రకటించడానికి మెటికలు విరవడం. ఈ మెటికలు విరవడం దేనికి సంబంధం? కోపం ఎక్కువగా వస్తే జరిగేటటువంటి దానికి ఒక నిదర్శనం. అలా గనక చేసినట్టయితే దేవతలు కోపిస్తారు అని అంటున్నారు. కాబట్టి దేవతలు కోపించడమే కాదుట, ఎవరైతే మెటికలు విరుస్తారో అటువంటి వాళ్ళని శపిస్తారు. అందుకని ఎవరైనా సరే, ఎందుకని మరి దేవుళ్ళు ఎందుకు శపిస్తారు, దేవుళ్ళు ఎందుకని వాళ్ళు కోపిస్తారు అంటే ఎప్పుడు కూడా మన యొక్క చేతి వేళ్ల కణుపుల దగ్గర దేవతలు ఉంటారు. అందుకని మెటికలు విరవకూడదు అనేటటువంటి ఒక చక్కని ఆచారాన్ని పెద్దలు చెప్పడం జరిగింది. అందుకని వేళ్ళు విరవడం వలన ఏం జరుగుతుంది? ముందు మొదటి గమనం ఆరోగ్యం పాడైపోతుంది. అలా చేసినట్టయితే చేతిలో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి అలా రకంగా చేయకూడదు, మెటికలు అనేవి విరవకూడదు అనేటటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. ఇంకా నది దాటేటప్పుడు సాధారణంగా కొంతమంది డబ్బులు పడేస్తుంటారు. ఇది కూడా ఒక ఆచారమే. సాధారణంగా నది ఏదన్నా వచ్చిందనుకోండి, రైల్లో ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇప్పుడు అన్నీ కూడా ఏ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్ అయినప్పటికీ పర్వాలేదు, అవి ఏసీ లాంటివి అనుకోండి, ఆ అద్దాలతో మనం బిగించి పారేస్తున్నారు. బయటికి పోవాలంటేనే కష్టం, రావాలంటే అంతకంటే కష్టం. అలాంటప్పుడు కాకపోయినా మొత్తం మీద ఏదైనా సరే ఒక ప్రయాణం అయ్యి బస్సులో పోతున్నా, రైల్లో పోతున్నప్పటికీ, లేదా ఏదైనా ప్రయాణ సాధనాలను ఉపయోగించి పెడుతున్నప్పుడు తప్పకుండా ఇది ఒక చేదస్థంలాగా అనుకోండి, మరొక రకంగా అనుకోండి, ఇది ఒక ఆచారం కనిపిస్తుంది. ఆ నీళ్ళలో ఆ నది లోపల తప్పకుండా డబ్బులు పడేస్తారు, చిల్లర పైసలు. ఎందుకని పడేస్తారు, కారణం ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది ఈ ఆచారం అని కనుక మనం గమనించినట్టయితే, మనం నదిని ఏమనుకుంటామంటే నదీమ తల్లి, ప్రకృతి లోపల నదిని ఒక తల్లిగా భావిస్తాం. అందుకనే నదీమ తల్లి అని అంటాం. ఎందుకంటే ఆ తల్లి మనకి నీటిని ప్రసాదించి మన ప్రాణాన్ని రక్షిస్తోంది. నిజంగా గాలి నీరే రెండు ముఖ్యమైనటువంటివి. ఆహారం తరువాత ముందు గాలి నీరు కనుక లేకపోతే మనం ఏ రకంగానూ బ్రతకలేము. అందుకని గాలికి సంబంధించిన వాయుదేవుడి సమస్య కాకపోయినా ఇక్కడ నీటికి సంబంధించినటువంటి యొక్క నదీమ తల్లి మనకి పంటలు పండించడానికి ఇతరత్రా అని ఉపయోగపడటమే కాకుండా మనకు ప్రాణాధారమైనటువంటిది నీరు. అటువంటి నదిని దానికి మనం తల్లిగా భావిస్తాం. కాబట్టి ఆ నదిని దాటుతున్నప్పుడు గంగాదేవిని మనం ప్రార్థించి చక్కగా, అమ్మా నిన్ను నేను దాటుతున్నాను, నా తప్పును క్షమించు అని మనం ఒక్కసారిగా ఆవిడ్ని ప్రార్థిస్తాం. ప్రార్థించడమే కాకుండా పూర్వకాలంలో ఏమిటయ్యా అంటే ఒక రాగి చెంబులతోటి వెళ్ళేవాడు, రాగి చెంబులో నీళ్లను త్రాగేవాడు, రాగి చెంబులో నీళ్లను పట్టుకుపోయేవాడు. రాగి చెంబులు అనేటటువంటివి ఇప్పుడు ఫ్యాషన్ కాకుండా పోయింది. దాన్ని గట్టిగా తోమకపోతే, సరిగ్గా తోమకపోతే అది కిలుమురి, దాని అనారోగ్య హేతు కూడా అవుతుంది. కాబట్టి రాగి చెంబులో పూర్వకాలంలాగా ఇప్పుడు నీళ్లు త్రాగడం అనేటటువంటి ఆచారం మనకు ఎక్కువగా కనపట్టలేదు. అందుకని దృఢంగా ఆరోగ్యంగా వాళ్ళు రాగి చెంబులో నీళ్లు త్రాగటం, ఆరోగ్యంగా ఉండటం. అందుకని బీపీ మొదలైనటువంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు. రాగి చెంబులో రాత్రి పెట్టుకున్నటువంటి నీళ్లు పొద్దున్నే త్రాగితే అది ఆరోగ్య సూత్రం కింద కూడా చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి పూర్వకాలంలో ఆ రకంగా సంచరించేవారు. నది లోపల రాగి నాణ్యాలు వేసేవాడు. రాగి చెంబులో నీళ్లు త్రాగడమే కాకుండా రాగి చెంబులో ఉన్నటువంటి ఒక నీళ్లు త్రాగడం ఒక ఎత్తు అయితే, రాగి నాణ్యాలు పూర్వం కానీ తర్వాత పైసా ఉండేవి. మా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు తర్వాత అన్నీ పోయినాయి. ఇప్పుడు అన్నీ సత్తు పైసలే. అవి కూడా చాలా తేలిగ్గా ఉంటున్నాయి. అంటే వెండి మాట దేవుడు ఎరుగు ఎట్టగా పోయినాయి. కాబట్టి ఇప్పుడు సత్తు పైసలు తప్ప మరొకటి కనిపించడం లేదు. ఇటువంటివి నది లోపల నీటిని కనుక అంటే రాగి పైసలు వేసి ఆ నీటిని కనుక ఎవరు త్రాగినప్పటికీ ఆరోగ్యం, అంటే సంఘం పరంగా కూడా ఒక ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి ఒక చక్కని ఆరోగ్య సూత్రంగా దీన్ని పెద్దలు చెప్పడం జరిగింది. అదంటే ప్రజాక్షేమాన్ని కోరుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు
చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటివి రాగి నాణ్యాలు కావు, సత్తు నాణ్యాలు. కాబట్టి ఈ సత్తు నాణ్యాలు ఆ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారం మన నదిని దాటుతున్నప్పుడు వేస్తున్నారే తప్ప నిజానికి వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే అనేటటువంటి ఒక పరిస్థితిలో ఇవి ఉన్నాయి. అయితే అసలు ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే పూర్వం పెద్దల యొక్క ఆచారమే దీనిలో కనిపిస్తుంది. ముఖ్యంగా రాగి చెంబు, రాగి నాణ్యాల యొక్క కారణం. అందుకని ఏర్పడినటువంటి ఒక చక్కని ఆచారం అని పెద్దలు చెప్తున్నారు. ఇంకా తరువాత మైల ఉన్నటువంటి వాళ్ళని మనం ఎందుకు ముట్టుకోకూడదు? మైల ఉన్నటువంటి వాళ్ళని ముట్టుకోకూడదండి అంటారు. ఏమిటి కారణం ఏమిటి? ఈ కారణం అసలు ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటి? అది ఒక తప్ప లేదా మూఢాచారమా, పనికిరానటువంటిదా అన్నట్టయితే మనం దీనిలో కూడా ఒక చక్కని ఆరోగ్య సూత్రం ఉంది అని మనం గమనించాలి. ఎవరైనా సరే తమ దగ్గరికి బంధువులు కానివ్వండి, ఇతరత్ర అయినటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు తప్పకుండా ఆ సమయంలో పెద్దగా ఏడుపులు పెడబొబ్బలతోటి వాళ్ళు బాధపడటం కనిపిస్తుంది. అలాగనే వాళ్ళు ఏడుస్తూ ఆ సమయంలో ఏం చేస్తారయ్యా అంటే నోటి నుండి, వాళ్ళ యొక్క ముక్కు రంధ్రాల నుండి, చెవుల నుండి, కళ్ళ నుండి కూడా అనేక రకములైనటువంటి మలినాలని పూర్తిగా వాళ్ళు ప్రసరింపజేయడం, వాటిని విడిచిపెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. వాటి నుండి ఏమవుతుంది? ఎన్నో రకములైనటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా మనకి చుట్టూరా వ్యాపించి ఉంటాయి. ఆ చుట్టూరా వ్యాపించినటువంటి సూక్ష్మజీవుల వలన ఏమవుతుంది? ఆ మొత్తం ఆ వాతావరణం అంతా కలుషితమైపోతుంది. కలుషితమైనటువంటి వాతావరణం లోపల వాళ్ళని కనుక ఇతరులను కానీ ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, ముట్టుకున్నట్టయితే ఆరోగ్యం అనేటటువంటిది భంగం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకని? వాళ్ళకి చుట్టూరా వ్యాపించి ఉన్నాయి సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులు ముట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా చేరతాయి. వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు, పదార్థాలు అవన్నీ కూడా వస్తువులు అన్నిటినీ కూడా ఆ సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉన్నది. అందుకని ఏమన్నారంటే వాళ్ళని ముట్టుకోకూడదు, అంటే వాళ్ళని ముట్టుకోవడమే కాకుండా వాళ్ళ వస్తువుల్ని కూడా తాకకూడదు అనే మాట ఈ రకమైనటువంటి ఒక ఆచారముగా దీన్ని ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే ఇందులో ఆరోగ్య సూత్రం. ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యం భ్రష్టుపెట్టడం ఒక ఎత్తు అయితే ఆ ముట్టుకున్న వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా భ్రష్టుపడుతుంది. అందుకనే ఇది ఒక రకమైన ఆచారముగా, దాన్ని నిషిద్ధముగా, దాన్ని నిషేధించడం జరిగింది అని మనం తెలుసుకోవాలి. నిజానికి ఆరోగ్యరీత్యా వచ్చిందే తప్ప ఇది చేదస్తామండి. ముట్టుకోకపోవడం ఏమిటి? తప్పే ఉంది. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ బాధలను మనం తొలగించవద్దా? కాసేపు అయినా సేద తీర్చవద్దా? అన్నీ నిజమే, కాదని ఎవరు అనరు. కానీ వాళ్ళని ముట్టుకోకూడదు అనేటటువంటి ఆచారం ఎందుకు వచ్చింది అనే సంగతి మనం తెలుసుకోవడం అవసరం. అటువంటి యొక్క సంగతి అందుకు వచ్చింది. తరువాత ఇంట్లో పిచ్చుకల గూడలు, కాకి గూళ్ళు గురించి మనం చెప్పుకున్నాం. అలాగని పిచ్చు గూళ్ళు పెడతాయి, ఇంట్లో పెడతాయి. కాకి గూళ్ళు ఎక్కడ చెట్టు పైన పెడతాయి. కాకి గూళ్ళు ఇంట్లో పెట్టవు, కానీ అవి చెట్ల పైన పెడతాయి. కానీ పిచ్చుకల గూళ్ళు చక్కగా తీసుకొని వచ్చి మనం ఎక్కడైనా చూస్తే జాగ్రత్తగా ఏదైనా ఒక కన్నం కనపడితే అక్కడ పిచ్చుక గూళ్ళు పెట్టేస్తాయి. ఆ పిచ్చుక గూళ్ళు పెట్టడం ఇంకా తెల్లారు లేచిన కాడి నుంచి హడావుడి, ఆయన కిచకిచగా గందరగోళం. ఎందుకనయ్యా అంటే అవి గుడ్లు అక్కడ పెడతాయి. ఆ పిల్లలు పొదుగుతాయి. పిల్లల్ని పొదిగి వాటికి తెచ్చి ఆహారాన్ని జాగ్రత్తగా అవి కనుక గమనిస్తే ప్రకృతిలో ఎంత చక్కని సహజీవనం, ఆ పిల్లల పట్ల వాటికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అటువంటి పిచ్చుక గూళ్ళని మనం కర్మగాలో లేకపోతే మనకి ఒక రకమైనటువంటి మరి ఎటువంటిదే అంటే నిజంగా చెడ్డ పనేది. వాటిని కనుక పడగొట్టేస్తాం అనుకోండి. ఎందుకనయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా పాడు చేసేస్తాయి ఇవి. ఇవంతా రోజు ఎవడు గుర్చుకోవాలి, ఎవడు కడుక్కోవాలి అని ఆ పిచ్చుక గూళ్ళు కూడా పడేసేటటువంటి మహానుభావులు కొంతమంది కనిపిస్తారు. అలాంటి పరిస్థితిలో ఏం జరుగుతుందయ్యా అంటే అది చాలా చెడ్డ పని, అది పుణ్యము కాకపోగా పాపహేతు అన్నారు. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని యజ్ఞాల్లోని కూడా భూత యజ్ఞం అని ఒక యజ్ఞం ఉన్నది. అంటే భూతములు అంటే జీవరాశులు పట్ల, అంటే పశుపక్షాదులకి ఆహారం పెట్టడం అనేటటువంటిది కూడా ఈ భూత యజ్ఞం కిందకు వస్తుంది. వాటికి మనం ఆహారం పెట్టకపోగా అవి తెచ్చుకొని వాటి పిల్లల్ని అవి పోషించుకుంటుంటే, వాటిని అవి సంరక్షించుకుంటుంటే వాటికి విఘాతం కలిగించి
వాటికి ఆపత్తు కలిగించి అవి మళ్ళీ అక్కడి నుంచి దూరంగా పడిపోయేటటువంటి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేయడం ఉన్నది. ఆ సందర్భంలో పక్షి ఆ గూడు పడగొట్టామనుకోండి, ఏం జరుగుతుంది, అందులో గుడ్లు ఉండొచ్చు, లేదా చిన్న చిన్న ఇంకా ఏమీ సరిగ్గా పిల్లలు కానటువంటి యొక్క పిల్లలు పూర్తిగా అవ్వవు, అలాంటివి మరి ఆ శిశు రూపంలో ఉన్నటువంటివి కూడా కింద పడిపోయాయి, చనిపోయేటటువంటి యొక్క అవకాశం కూడా ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా ఉండాలి అంటే ఆ పిచ్చుగూళ్ళని మనం పడగొట్టకుండా ఉండటం చాలా మంచిది. ఇందులో మరొక రహస్యం కూడా ఉన్నది. ఎప్పుడైతే పిచ్చుక గూడు పెట్టి దాని లోపల ఆ పిచ్చుకలు కనుక కిచకిచలాడుతూ చక్కగా ఎప్పుడైతే మనకు ఉంటాయో అవి మనకి ఒక్కోసారి చాలా ఆనందం కలుగుతుంది, శ్రావ్యంగా ఉంటుంది వినడానికి. ఈ మధ్యన పిచ్చుకలు కూడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏమంటున్నారంటే సైన్స్ వాళ్ళు, మనం ఉపయోగించుకున్నటువంటి సెల్ ఫోన్స్ కారణం అండి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటే సైన్స్ ప్రకారం నిరూపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ కారణం వలన ఏం జరుగుతుందయ్యా అంటే అందులో మనకి ఉన్నటువంటి రేస్, వాటి యొక్క కిరణాల వలన ఈ పిచ్చుకలు మొదలైనటువంటి చిన్న చిన్న జీవరాశులు చనిపోతున్నాయి అంటున్నారు. అందుకని ఎప్పుడైతే ఈ పక్షులు అనగా పిచ్చుకలు కిచకిచలాడుతూ పిల్లల్ని పెట్టి చక్కగా పక్షులు ఇవి కనుక పెంచి పెద్ద చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఏమిటి శుభసూచన అన్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో పిల్లపాపలతోటి చాలా సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటారు అనేటటువంటి ఒక చక్కని సూచన పిచ్చుకలు గూళ్ళు పెట్టడం. కాబట్టి వాటికి హాని కలుగు చేయకూడదు అని పెద్దలు అంటారు అని మనవి చేస్తూ స్వస్తి.